శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారినా వన్నే తగ్గని అందరి మన్ననలు అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం. ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భట్టారకుడు తిక్కన మరియు ఎర్రాప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం. సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము. ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ. ధర్మరాజాదులు కురు సైన్యం మధ్యలో ఉన్న భీష్మద్రోణాదుల వద్దకు వచ్చి నమస్కరించడం, వారి ఆశీస్సులు తీసుకుని సంతృప్త వదనాలతో మరలి వెళ్లడంత దుర్యోధనుడికి నచ్చలేదు. అందుకే దుశ్శాసనుడి వైపు తిరిగి, ఇంకా ఆలస్యం దేనికి, మ్రోగించమను రణభేరి అని ఆజ్ఞాపించగా తక్షణమే దుశ్శాసనుడు వాద్యకారులకు ఆజ్ఞాపించాడు. మరుక్షణమే ధనధనమంటూ మ్రోగింది భేరి. ధృతరాష్ట్ర మహారాజా, ఆ విధంగా నీ పెద్ద కొడుకైన దుర్యోధనుడే యుద్ధం ప్రారంభించాడు. రణభేరి చెవినపడగానే భీష్ముడు మరోసారి శంఖం పూరించాడు. మీరంతా సిద్ధమేనా అని పాండవులను ప్రశ్నిస్తున్నట్లుగా వినిపించిన ఆ శంఖానికి జవాబుగా, యుద్ధానికి మాత్రమే కాదు, విజయలక్ష్మిని వరించేందుకు కూడా సిద్ధంగానే ఉన్నాం అన్నట్లు కృష్ణార్జునులిద్దరూ తమ పాంచజన్య దేవదత్తాలను పట్టారు. కృష్ణార్జునుల శంఖారావాలు చెవిని పడగానే సర్రున లేచాడు కౌరవ సర్వ సైన్యాధినేత అయిన భీష్ముడు. ధనుష్టంకారం చేశాడు. ముందుగా కౌరవుల పక్షాన భీష్ముడే పాండవ సేనను ముట్టడించాడు. మొదటి బాణాన్ని భీష్ముడే వేశాడు. ఎప్పుడైతే తమ మీద బాణం పడిందో అప్పుడు మాత్రమే ధర్మరాజు పాండవ సైన్యానికి అనుమతినిచ్చాడు. అదే ఆలస్యంగా పాండవ సైన్యాలు భీముణ్ణి ముందు పెట్టుకుని భీష్ముని వైపు కదిలాయి. ఆ సమయంలో ఆకాశం చిల్లులు పడేలాగా, గుర్రాల గుండెలు పగిలిపోయేలాగా, ఏనుగుల మెదళ్లు కంసించేలాగా, పడవ భేరికార శంఖాదిక యుద్ధ వాద్యాల మ్రోతలన్నీ వినబడకుండా ఉండేలాగా ఎవరూ ఎప్పుడూ కని విని ఎరగని సింహనాదం చేశాడు భీముడు. ఆ సింహనాదంతో భీముడు భీష్ముణ్ణి ఏం చేసేస్తాడోనని కంగారు పడిపోయారు కౌరవులు. అనుమానం రావడమే ఆలస్యంగా దుశ్శాసన, దుష్ప్రహ, దుర్ముఖ, దుర్మర్శన, వివింసతి, వృషసేన, వికర్ణ, పురమిత్రులు ఎనమండుగురు భీష్ముడికి ప్రత్యేక రక్షకులుగా బయలుదేరి భీముణ్ణి చుట్టుముట్టారు. అల్లంత దూరం నుంచి అది గమనించడం ఆలస్యంగా ద్రౌపది కొడుకులు 5 అభిమన్యుడు, నకుల సహదేవులు అమిత వేగంతో వచ్చి దుశ్శాసనాదులను అడ్డగించారు. ఈ విధంగా ప్రారంభమైన యుద్ధం ప్రారంభంలోనే ఏనుగులు ఢీకొనడం వలన కొన్ని ఏనుగుల దంతాలు విరిగిపోయి నేలపడిపోయాయి. పదాతి, ఆశ్విక, గజ, రథ గమనాల వల్ల రేగిన దుమ్ము ధూళితో సూర్యమండలం, రాహుమండలం వలె నల్లబడింది. గజఘీంకారాల వలన, హయహేషల చేత, యుద్ధ వాద్య ఘోషలతోటి యోధులు ఒకరినొకరు కవ్వించుకునే గర్జనల నుంచి ఏర్పడిన ధ్వని వినలేక దిగ్గజాలు చిరాకుపడి నట్లుగా 4 దిక్కులా ఎగసిన ధూళి గాలివాటున తెరలుగా చెదురుతూ పెద్ద పెద్ద చెవులను ఆడిస్తున్నట్లుగా ఉంది. యుద్ధం చూడాలని వచ్చి అంతరిక్షాన నిలిచిన దేవాదిగణాలు ఆ మట్టి తమని తాకుతుందేమోననే భయంతో మరింత పైకి వెతుడున్నారు. అప్సరసల ముంగురులలో చిక్కుకుని ధూళి తుమ్మెదల కంటిన పూల పుప్పొడిలా ఉంది. రథాల పరుగు వలన ఒకదాని ఇరుసు మరొకదానికి తగిలి ఇరుసులు విరిగిపోతున్నాయి. చక్రాలు అనూహ్యంగా విడిపోయి రథాలు నేలమీదకు ఒరిగిపోయి రథికులు తూలిపోతున్నారు. రథానికి మధ్య చక్ర రక్షకులు నలిగిపోతున్నారు. పదాతి దళాల తాకిడులకు వారి అలంకారాలు అవనీపతితాలవుతున్నాయి. దట్టంగా లేచిన దుమ్ము వల్ల కళ్ళు, విపరీతమైన ధ్వనుల వల్ల చెవులు మూసుకుపోవడంతో ఏర్పడ్డ ఆ పరిస్థితి అతి త్వరితంగానే సద్దుమణిగింది. వీరుల అలంకారాదులు, గుగ్గాల నుండి కారే చొంగనీరు, ఏనుగుల మదజలాలు వగైరాలతో భూమి తడిసిపోవడం వల్ల దుమ్ము లేవడం తగ్గింది. భీష్ముడు పాండవ సైన్యంలోనికి దూసుకు రావడాన్ని గమనించిన అర్జునుడు తక్షణమే ధనుష్టంకారంగా, బావా, రథాన్ని తాతయ్య వైపు పోని అనగా కృష్ణుడు రణాన్ని భీష్మాభిముఖంగా తోలాడు. తాతామనవలిద్దరూ చెప్పుకోదగ్గ యుద్ధం చేశారప్పుడు. కోసల రాజైన బృహద్బలుడు అభిమన్యుడితో తలపడ్డాడు.
ముందుగా బృహద్బలుడు అభిమన్యుడి గుర్రాన్ని సారథిని చంపేగా అందుకు కినిసిన అర్జున నందనుడు బృహద్బలుడి సారథితురగాలతో బాటు అతని జెండాను కూడా పడగొట్టేశాడు. రథాన్ని ముక్కలు ముక్కలు చేసేశాడు. బృహద్బలుణ్ణి నిలువెల్లా బాణాలతో నింపేశాడు. ఇతర వీరుల తాకిడి వలన అటూ ఇటూ సాగిపోయిన భీష్మార్జునులలో భీష్ముడు భీముడితో తలపడగా దుశ్శాసనుడు నకులుడితోటి, దుర్ముఖుడు సహదేవుడితోటి పోరాడారు. నకులుడి జెండా పడిపోయింది. సహదేవుడు దుర్ముఖుడి సారథిని, అశ్వాలను సంహరించేశాడు. శల్యుడు ధర్మరాజుని ఢీకొన్నాడు. ద్రోణుడు ధృష్టద్యుమ్నుడితో యుద్ధం చేయసాగాడు. భూరిశ్రవుడు మగధ సహదేవుడి జరాసంధుడి కొడుకుతోనూ, బాహలికుడు దృష్టకేతుతోనూ జగడమాడినారు. అశ్వత్థామ శిఖండితో కలబడగా కౌరవుల పక్షాన వచ్చిన రాక్షస నాయకుడైన అలంబసుడికి, పాండవ పక్షాన వచ్చిన రాక్షస వీరుడు ఘటోత్కచునికి పడింది. భగదత్తుడు విరాటుణ్ణి, బృహక్షత్రుడు కృపాచార్యుడిని, జయద్రథుడు ద్రుపదుడిని, వికర్ణుడు అభిమన్యుడిని, సుశర్మ చేకితానుడిని ఎదిరించగా శకుని ద్రౌపది కొడుకైన ప్రతివిన్యుడితో కయ్యానికి దిగాడు. మరియు సుదక్షిణ శృతసోములు, శృతాయు రిలావంతులు, విందాను విందులిద్దరూ కలసి కుంతి భోజపుర జిత్తులతోనూ, కేకయ రాజులైదుగురు పాంచాల రాజ పంచకంతోనూ, దీర్ఘ బాహుడు ఉత్తరునితోనూ పెనుగులాడి తమ తమ ప్రతాపాలను ప్రకటించుకున్నారు. నకులుడి కొడుకైన శతానీకుడు ఉలూకునితో యుద్ధం చేశాడు. రధికులు అలా రధికులతో పోరుతూ ఉంటే మిగిలిన వారిలో ఆశ్వికులు ఆశ్వికులతోనూ, పదాతులు పదాతులతోనూ, గజబలం గజబలంతోనూ కలబడగా కలు అట్టహాసాలు తగ్గించి అందరూ యుద్ధంలో లీనం కాసాగారు. కొంతసేపటి వరకు క్రమశిక్షణతో సాగిన ఆ యుద్ధం అనతి కాలంలోనే సంకుల సమరంగా మారిపోయింది. మితిమీరిన రణావేశంలో దాదాపు 70 దేశాల సైనికులు మిత్రపక్షాల వారెవరో, ప్రతిపక్షాల వారెవరో గుర్తించే శక్తిని కోల్పోయి కొట్టుకోసాగారు. తమతో ఎవరు తలపడితే వాడి తల తరిగివేయడమే పనిగా పెట్టుకున్నారు. సూర్యుడు నడిమింటికి చేరే సరికల్లా ఇరుప శాలవారు పిచ్చుపట్టిన వ్యక్తుల వలె ఒకరినొకరు కొట్టుకోసాగారు. సత్యవతి పౌత్ర, యథార్థం చెబుతున్నాను, 2 పిచ్చివాళ్ల సమూహాలు రెచ్చిపోయి తమలో తాము తగువులాడుకుంటున్నట్లుగా ఉంది. ఆ మధ్యాహ్న వేళ దుర్యోధనుడు తన తెలివినంతటినీ ఉపయోగించి భీష్ముణ్ణి వివిధ రకాల ప్రేరేపించాడు. తత్ఫలంగా భీష్ముడు ఆకాశంలోని సూర్యుడికి పోటీగా భూమి మీద వెలుగుతున్న మరొక సూర్యునిలా విజృంభించి పాండవుల అచల వ్యూహంలోనికి దూసుకుని వెళ్లాడు. అన్ని వ్యూహాల కిటుకులు తెలిసినవాడవడం చేత అక్కడి వీరుల్ని గుంపులు గుంపులుగా చెదరగొట్టేశాడు. తాను మాత్రం వ్యూహం అంచులలోనే ఉంటూ విక్రమించడం వలన భీష్ముడిని నిరోధించడం పాండవ సేనలో ఎవరి వల్ల కావటం లేదు. కృపాచార్యుడు, కృతవర్మ, శల్యుడు, వివింశతి, దుర్ముఖుడు అనే 5 మహావీరులు భీష్ముడికి రక్షకులుగా నిలిచారు. ఆ 5 నడుమ పంచాగ్నులకి మధ్య ప్రచండ భాస్కరుడిలా జ్వలించాడు భీష్ముడు. కేకయ, చేది, పాంచాల, పాండవ సేనలను మొత్తం భీభత్సం చేసేశాడు. భీష్ముడిని ఎదిరించిన వాళ్ల ధనుస్సులు విరిగిపోతున్నాయి, తలలు ఎగిరిపోతున్నాయి, రథాలు ఒరిగిపోతున్నాయి, జెండాలు పడిపోతున్నాయి, మృతుల మొండేలు గుట్టలు గుట్టలై భీష్ముడికి పెట్టని కోటలా తయారవుతున్నాయి. పాండవ పక్షం మొత్తం భీతావహమైపోయింది. భీష్ముడిని ఎదిరించ గలవాళ్లు ఒక్కళ్లైనా లేకపోవడం వల్ల ఇక ఆనాటితోనే కౌరవ విజయం, పాండవ పరాజయం తప్పవేమోననే ఆలోచన కూడా వచ్చేసింది వాళ్ళకి. అదే సమయంలో వ్యూహానికి కొంచెం దూరంగా మరెవరితోనో యుద్ధం చేస్తున్న అభిమన్యుడికి తెలిసింది వార్త. తెలిసిందే తనువుగా తన ప్రతి కక్షిని తీవ్రశరాలతో పీడించి తరిమివేయగా మరుక్షణమే బంగారు రంగు గుడ్డాలు పూంచిన రథం మీద కర్ణికార పతాకం మెరిసిపోతుండగా శంఖం పడుతూ ధనుష్టంకారం చేసుకుంటూ భీష్ముడి ముందుకు వచ్చాడు అభిమన్యుడు. రావడమే 5 బాణాలతో శల్యుణ్ణి, ఓ కోలతో కృతవర్మని కొట్టగా 4 బాణాలతో కృపాచార్యుల గుర్రాన్ని చంపేశాడు. వివింశతి ధనుస్సును విరిచేశాడు. దుర్ముఖుడి సారథిని చంపేశాడు. ఒకే ఒక్క బాణం వేశాడు భీష్ముడిపైకి. ఆ దెబ్బకి భీష్ముడంతటివాడికి వళ్ళు కంపరమెత్తిపోయింది. ఆకాశ వీధి నుండి యుద్ధం తిలకిస్తున్న దేవతలు అభిమన్యుని పరాక్రమాన్ని మెచ్చుకున్నారు. కౌరవసేన కాసేపు భ్రాంతిలో పడిపోయింది. సహృదయులాతని పౌరుష ప్రతాపాలకి ఆశ్చర్యపడుతూనే భళి అని మెచ్చుకున్నారు. ఈ కుర్రాడు అందరిలాంటివాడు కాదు, అర్జునుడితో సమానమైన మహావీరుడు, తక్కువగా అంచనా వేయకూడదు సుమా అని అనేకులు ముక్కున వేలేసుకున్నారు. ఇదంతా జరిగిన తరువాత అప్పటికి కోలుకున్నాడు భీష్ముడు. బాణం దెబ్బనించి కోలుకున్న భీష్ముడు పెదవి దాటని చిరునవ్వుతో
సహభాసురా ముని మనుమడా, మీ నాన్నకన్నా యశోవంతుడినవుతావు అని మనసులోనే దీవించి 2 బాణాలతో అభిమన్యుడి సారథి యొక్క శిరస్సు నరికేశాడు. 3 బాణాలతో జెండా కొయ్యను విరగగొట్టేగా అనంతరం మరిన్ని బాణాలతో అభిమన్యుణ్ణి వేధించసాగాడు. అదే సమయానికి శల్యాదులు రథాదులు సమకూర్చుకున్నవారై భీష్ముడితో బాటే అభిమన్యుడి మీద బాణవర్షం కురిపించారు. మండిపడ్డ మగవ పౌత్రుడు ఆ 6 నారాచాలని నడుమలోనే త్రుంచేస్తూ వాళ్లందరినీ ఒక్కపెట్టున ఎదుర్కొన్నాడు. అరిషడ్వర్గాలను ఏకకాలాన నిరోధించబోనిన ముగ్ధయోగిలా ఉన్నాడు అభిమన్యుడు. వాళ్ల బాణాలేవీ కూడా పాండవ సేన మీద ఒక్కటి కూడా పడకుండా కాపాడే గొడుగులా ఉన్నాడు. అర్జునుడి కొడుకు ఏకాకిగా నిలబడి ఆ 6 యోధుల్ని అల్లరి పెట్టేశాడు. అంతేకాదు, సురాసురులకైనా తేరిచూడరాని భీష్ముడి తాళధ్వజాన్ని అవలీలగా నరికి పారేగా ఆ దెబ్బతో కౌరవసేన ఘోల్లుమంది. సేనాపతి జెండా పడిపోయిందంటే ఇంకేముంది. ఆ అద్భుత కృత్యానికి పాండవసేన సింహనాదాలు చేసి అభిమన్యుడికి జయ జయ నాదాలు చేసింది. ముని మనుమడి పౌరుష ప్రతాపాలకు ముసలి భీష్ముడు మురిసిపోయి వీళ్ళొక్కసారి ఎత్తుకుని ముద్దు పెట్టుకోగలిగితే ఎంత బాగుండునని అనుకున్నాడు. తిరిగి తన తడాఖా చూపించాలనుకుని సిద్ధపడే లోపలనే పంచరక్షక సహితుడైన భీష్ముణ్ణి అభిమన్యుడు ఏకాకిగా ఎదుర్కొంటున్నాడని తెలిసిన భీముడు రహున వచ్చి వాలాడు. అక్కడ అభిమన్యుడితో అటో ఇటో తేల్చుకోవాలనుకున్న భీష్ముడికి మధ్యలో భీముడు రావడం నచ్చలేదు. ఆ ఉక్రోషంతో గాంగేయుడు భీముడి సింహకేతనాన్ని చిన్నాభిన్నం చేసేశాడు. అసలే కోపిష్టి భీముడు జెండా పడిపోవడంతో ఇంకా రెచ్చిపోయి 3 బాణాలతో భీష్ముణ్ణి గాయపరిచాడు. ఏకసర మాత్రాన కృపాచార్యుని శరీరం చీల్చేశాడు. 8 బాణాలతో కృతవర్మని కుయ్యోమనిపించగా ఇంకొన్ని బాణాలతో శల్యుణ్ణి చావగొట్టేశాడు. అది చూసి కౌరవ రథికులు కొందరు శల్యునికి సహాయంగా రాగా వాళ్ళని చూడగానే భీముడికి మళ్ళా వెర్రి కోపంతో ఒక్క ఊపున రథాల్ని పిండి పిండి చేసేశాడు. గుర్రాల్ని పిసికేశాడు. సారథుల్ని చంపేశాడు. ఆ దెబ్బతో శల్యుడితో సహా వాళ్లంతా అదే పరుగు తీశారు. భీష్మాదులను భీముడు నిరోధించడంతో అభిమన్యుడు మరోవైపు సాగగా భీష్ముడి ఏకధనురాధిపత్యం దెబ్బతినడంతో పాండవులు తేలికగా ఊపిరి తీసుకున్నారు. శల్యుడి పరుగుతో తక్కిన భీష్మ పంచకం భీముడి మీద విజృంభించబోయింది. కాని ఆ సమయానికే సాత్వికి, దృష్టద్యుమ్నుడు, శంఖుడు, విరాటుడు 5 కేకయ రాజులు భీమునికి అండగా వచ్చి నిలబడి శాంతనవ సమూహంతో తలపడటంతో ఆ రోజే విజయలక్ష్మిని వరించేశాం అనుకున్న కౌరవుల ఆశ తలక్రిందైపోయింది. ఈ లోపల ఉత్తర కుమారుడు గజ సైన్యంతో శల్యుడి మీదకి వెళ్లగా భీముడి చేతిలో దెబ్బతిని ఉన్న శల్యుడు ఆ కోపమంతా ఉత్తర కుమారుని మీద చూసిస్తూ శక్తిని ప్రయోగించాడు. ఆ శక్తి ఘాతానికి ఉత్తర కుమారుడు తన పెద్ద ఏనుగు పైనుంచి నేలబడి మరణించగా కోపం చావని శల్యుడు ఉత్తర కుమారుడి ఏనుగు పైకెగిరి దాని తుండాన్ని నరికేశాడు. దాంతో ఆ మదగజం నేలవాలిపోయింది. అనంతరం శల్యుడు కృతవర్మ యొక్క రథంలో ఎక్కి యుద్ధం ఆరంభించిన ఉత్తరుని చావు వార్త తెలిసిన అతని తమ్ముడు శంఖుడు శల్యుని మీద పగబట్టి తన రథ గజ సమూహంతో అటుగా సాగాడు. ఇది తెలిసిన భీష్మాదులంతా పాండవ వ్యూహాన్ని వదిలేసి శల్యుడి రక్షణార్థం పరిగెత్తగా భీష్ముని వీరత్వం ముందు శంఖుడి సైన్యాలన్నీ త్రుటిలో చెల్లా చెదురైపోయాయి. ఇది తెలిసిన అర్జునుడు రివ్వున వచ్చి వాలాడు. ధృతరాష్ట్ర, జరిగింది కాసేపే అయినా అప్పుడు జరిగిన భీష్మార్జున యుద్ధం చూసి తీరాలే తప్ప వర్ణించడం వాచస్పతి వల్ల కూడా కాని పని. అంత కక్షగాను అంత ముచ్చటగాను కూడా దెబ్బలాడుకున్నారా తాత మనుమలు. అలా వారిద్దరూ ద్వంద్వయుద్ధానికి దిగగానే తక్కిన రధికులు కూడా ద్వంద్వయుద్ధాలకు దిగినా యథాప్రకారం శంఖుడు, శల్యుడు మళ్లీ తలపడ్డారు. కౌరవేశ్వర, అప్పటికి మధ్యాహ్నం 3 గంటలయ్యింది. శంఖుడి విశృంఖలతకు తట్టుకోలేకపోయిన శల్యుడు కృతవర్మ రథంలో నుండి ఒక గద తీసుకుని క్రిందకు దిగాడు. పాదచారియే వచ్చి శంఖుడి రథపు గుర్రాలను చంపేశాడు. శంఖుడు రథహీనుడయి ఆ దృశ్యానికి జడిసి 30 అంగుళాల ప్రమాణం గల ఖడ్గమాత్ర ధారుడై అర్జునుడి రథం వెనుక దాక్కున్నాడు. అది గమనించిన ధనంజయుడు శంఖుణ్ణి కాపాడడం కోసం శల్యుడికి అడ్డుపడాల్సి వచ్చింది. పార్థుని దృష్టి తన నుండి శల్యుని వైపుకు మళ్లగానే భీష్ముడు మళ్లా విజృంభించేగా సరాసరి ద్రుపదుడి సైన్యం మీద పడ్డాడు. వేసవి కాలం బాగా ఎండిపోయి ఉన్న అడవిని అగ్నిహోత్రుడు కాల్చివేసినట్లుగా ద్రుపద సైన్యాలని దుళ్లగొట్టేశాడు శాంతనవుడు. అక్కడ నుంచి కేకయ సైన్యాలపై లంఘించి బొజ్జల మందను చీకాకు పరిచే పెద్ద పులిలా విహరించాడు. ఆనాటి 4వ జాము ద్వితీయార్ధంలో భీష్ముడు చూపిన పరాక్రమానికి పాండవ సైన్యాలు చెల్లాచెదురైపోయాయి.
అన్నదమ్ములైన పాండవులు 5 ఒకచోట చేరి, ఏమిటి ముసలివాడి పర్తగ్రహం అని ఆశ్చర్యపోసాగారు. చంద్రవంశోద్భవుడైన దేవవ్రతుడి ప్రతాపమే సమస్త ప్రాణి సమూహాలను ఎండగట్టేస్తూ ఉండగా ఇంకా నాపనేముంది అన్నట్లుగా సూర్యుడు అస్తమించాడు. కురుకులాలంకార, అంబికేయ మొదటి రోజు యుద్ధం ఈ విధంగా ముగిసింది. ఈ లెక్కన పాండవులు గెలవడం అసాధ్యమని, గెలుపు కౌరవులదేనని యుద్ధ ఫలగణకులు అంచనాలు వేస్తుండగా, నీ కొడుకులు తాతగారి పౌరుష పరాక్రమములను ప్రస్తుతిస్తూ ఉండగా, ఆనాటి భంగపాటుకు పాండవ శిబిరాలు చింతాక్రాంతాలయ్యుండగా మొదటి రోజు యుద్ధం ముగిసింది. ఆ రాత్రి పాండవులు శ్రీకృష్ణుడితో సంప్రదించగా కృష్ణుడు వారికి అభయం చెప్పాడు. ఇల్లు అలకగానే పండుగ అవుతుందా ధర్మనందన, భీష్ముడి చావు శిఖండి చేతుల్లో ఉంది. ఆ శిఖండి మన పక్షంలో ఉన్నాడు. ద్రోణుడి మరణం దృష్టద్యుమ్నుడి వంతు అయి ఉంది. అతను మన పక్షమే, పైగా సేనాపతి కూడాను. కర్ణుడి చావు అర్జునుడి చేతిలో ఉంది. ప్రతిజ్ఞలు చేశాడు కనుక దుర్యోధన, దుశ్శాసనులు భీముడి చేత మరణించడం ఖాయం. శల్యుడు నీ వల్లనే నిహతుడవుతాడు. శకుని మొదలైన వాళ్లంతా నకుల సహదేవుల వల్ల నాశనమైపోతారు. ధైర్యంగా ఉండుమని ఉత్సాహపరిచి పంపాడు కృష్ణుడు. ఆ మర్నాడు దృష్టద్యుమ్నుడు పాండవ సేనాని క్రౌంచ వ్యూహం సిద్ధపరిచి, హనుమ ధ్వజ, గాంధీవ, శ్రీకృష్ణ లాంఛనుడైన కౌంతేయ మధ్యముడు ఆ వ్యూహానికి ముక్కుగా నిలిచాడు. శైభ్యుడు, కుంతిభోజుడు నేత్రముల వలెను, ద్రుపదుడు శిఖ వలెను, సూరసేన, దశార్ణ దేశాల రాజులు కంఠం లాగున నిలిచారు. సాత్యకి, అభిమన్యుడు, పౌండ్ర చోళ పాండ్య దేశాల రాజులు, పాంచాలీనందనులు సహాయకులు కాగా భీముడా వ్యూహానికి కుడి పక్షంగా నిలువగా, నకుల, సహదేవ, ఘటోత్కచులు, సంభర, వత్సదేశాల రాజులు సహాయకులుగా దృష్టద్యుమ్నుడు వామపక్ష స్థానాన్ని అలంకరించి, కేకయ, కాశీ రాజులు అండగా విరాటుడు వ్యూహానికి పిరుదుల స్థానాన ఉన్నాడు. హూణదేశపు రాజులు దన్ను కాయగా, ధర్మరాజు వెన్నుగా నిలువగా, ఇది పాండవుల క్రౌంచ వ్యూహం. మహారాజా, మొదటి రోజు ద్వితీయార్ధంలో విజృంభించిన భీష్ముడు రెండవ రోజు ఉదయమే తన సత్తా చూపించనారంభించాడు. యుద్ధం ఆరంభించడమే క్రౌంచ వ్యూహపు రెక్క తెగనరకడంతో మొదలు పెట్టాడు. వందలు వేలు బాణాలతో పాండవ సేనని ముంచెత్తివేగా బిక్కు బిక్కుమన్నాయి పాండవ సేనలు. అదే సమయంలో పక్షి కంఠంలో ఇనపరేకులు గ్రుచ్చినట్లుగా భీష్ముడు ఇనప బాణాలతో కంఠస్థానాన్ని చీకాకు పరిచేశాడు. అది చూడానే తిక్క పుట్టుకొచ్చింది ఫల్గునుడికి. ఇంకా చూస్తావేమిటయ్యా ఇందీవరాక్ష, పోనీ రథాన్ని తాతయ్య వైపు, మన తాతయ్యే కదాని ఉపేక్షిస్తుంటే మరీ దయగా ప్రవర్తిస్తున్నాడు. నా తడాఖా ఒకసారి చూపిస్తానని రథాన్ని అటు తోలు అన్నాడు కిరీటి. తప్పకుండా తోలుతాను. ఒక్క విషయం గుర్తుంచుకో, సర్వం కాలాధీనం అని మరచిపోకు. చీకాకు పడ్డ మనసుతోనో, పొగడ్తల మధ్యన ఉబ్బిపోయిన హృదయంతోనే కాకుండా నీ యథాశక్తి యుద్ధం చెయ్యి. అదే నీకు విజయాన్ని చేకూరుస్తుంది అని మాత్రం చెప్పి అశ్వహృదయవేత్తలలో అగ్రగణ్యుడైన కృష్ణుడు గుర్రాన్ని గాంగేయుడి వైపు దౌడు తీయించాడు. రెప్పపాటు కాలంలో సురనదీసునుడి ముందాగింది పార్థుడి రథం. అర్జునుడి రథం శాంతనుడి వైపు మళ్లిందని తెలియగానే ద్రోణ, శల్య, కృప, వికర్ణ, దుర్యోధనాదులు 5 భీష్మ సంరక్షణార్థం ప్రత్యేకంగా వచ్చేశారు. అర్జునుడి రథం ఇంకా ఆగనేలేదు. ఆ 6 వస్తూనే అర్జునుడి మీదకు వరుసగా 75, 25, 9, 3, 3, 24 బాణాలను ప్రయోగించారు. అన్నిటినీ తట్టుకున్నాడు అర్జునుడు. అతడు కూడా అంత వేగంగానూ, అంతకన్నా రెట్టింపు గాఢంగానూ పై వరుసలోనే 25, 60, 3, 9, 3, 5 బాణాలను వారిపై ప్రయోగించగా ఆ శరాఘాతాలకి వాళ్ళు 6 కూడా విలవిల్లాడిపోయారు. అంతలోనే సాత్యకి, దృష్టద్యుమ్నుడు, అభిమన్యుడు, ద్రౌపదీ నందనులు, విరాటుడు వచ్చి అర్జునునికి అండగా నిలిచి ద్రోణాదులతో కలబడ్డారు. ఈ లోపలే భీష్ముడు 50 కఠోరమైన బాణాలను విజయుడిపై వేశాడు. కాని అర్జునుడవి పట్టించుకోకుండానే కౌరవుల వ్యూహం ఛేదించడం కోసం ముందుకు సాగాలనుకున్నాడు. సవ్యసాచికి ఆ ఆలోచన రాగానే కృష్ణుడు రథాన్ని భీష్మ రథాన్ని దాటించి వ్యూహాంతరంలోకి పోనివ్వసాగాడు. రథం వెడుతూనే ఉంది. అర్జునుడు బాణ ప్రయోగం చేస్తూనే ఉన్నాడు. వివచ్చుడి విద్యా నైపుణ్యానికి కౌరవ రథికులనేక మంది యుద్ధం మానేసి వింతగా చూస్తూండిపోయారు. తలపడబోయిన వాళ్ల తలలు నరుకుతూ, ముందుకు రాబోయిన వాళ్ల శిరములను ఎగురగొడుతూ,
అడ్డు రాబోయిన వాళ్ళని అక్కడికక్కడే అంతం చేస్తూ అనేక మంది రధికులని సారథులని కూడా చంపేశాడు భీభత్సుడు. అర్జునుడి ఆ భీభత్స కృత్యానికి కౌరవసేన కంగారు పడిపోయింది. పాయలు పాయలుగా చీలిపోయింది. సత్యవతి పౌత్ర, ఆ దృశ్యం చూడగానే నీ పెద్ద కొడుకైన దుర్యోధనుడికి కడుపు మండిపోయింది. ఆ ఉక్రోషంతో తన తెలివిని తాహతుని అన్నిటినీ విస్మరించాడు. భీష్ముని వైపు తిరిగి, గొప్పవాడివే లేవయ్యా తాతయ్య, వాడలా నిన్ను లెక్క చేయకుండా వ్యూహంలోకి వెళ్లి మన వీరులందర్నీ చంపేస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? ఇదే నా కర్ణుడైతే ఇలాగే ఊరుకుంటాడా? ఆ కర్ణుడినేమో యుద్ధానికి రాకుండా చేశావు. నా సైన్యం హాహాకారాలు చేస్తుంటే ఆకర్ణిస్తూ నిలబడ్డావు. నీకు సర్వసైన్యాధిపత్యం ఇచ్చింది దేనికి? అసలు నీకిది తగిన పనేనా? అన్నాడు విసుగ్గా. భీష్ముడొక్కసారి దుర్యోధనుడి వైపు అసహ్యంగా చూసి కాకి కాకే, కోకిల కోకిలే అనుకుంటూ తన రథాన్ని అర్జునుడి వైపు మళ్లించాడు. భీష్ముడల్లా వెళ్లగానే దుర్యోధనుడు తనకి ఎడమవైపున అశ్వత్థామను, కుడివైపున వికర్ణుని రక్షకులుగా ఉంచుకుని తాను భీష్మ రక్షకుడిగా ఆయనననుసరించాడు. ఇది చూడగానే భీమ నకుల సహదేవ సమేతంగా ధర్మరాజు స్వయంగా అర్జునుడికి రక్షకుడిగా వెళ్లాడు. కౌరవసేనకు యజమాని అయిన దుర్యోధనుడు, పాండవ సేనకు యజమాని అయిన ధర్మరాజు ఆ విధంగా గాంగేయుడికి గాంధీవికి రక్షకుల హోదాలో ఎదురవడంతో యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. వాళ్ళు తీవ్రంగా తలపడ్డారు. దాంతో మళ్లీ భీష్మార్జునుల ద్వంద్వ యుద్ధం ప్రారంభమయ్యింది. నమ్మకపో మహారాజా. అంతరిక్షం నుండి యుద్ధం తిలకిస్తున్న అమరగణాలన్నీ కూడా తక్కిన యుద్ధాన్ని చూడటం మానేసి భీష్మార్జునుల సమరాన్నే వీక్షించసాగాయి. ఆ తాత మనుమలిద్దరూ తిరుగులేని బాణాలతో కొట్టుకున్నారు. ఒకళ్ళ బాణాలని ఇంకొకళ్ళు తుత్తునేలు చేసుకున్నారు. ఒకళ్ళ కవచాలు ఇంకొకరు చీల్చేసుకున్నారు. అస్త్రానికి అస్త్రం, శస్త్రానికి శస్త్రంగా పోరాడుతున్నారు వాళ్ళు. ఉన్నట్టుండి ఆ ముసలాయనకి ఏం బుద్ధి పుట్టిందో మరి, అర్జునుడి మీదకు బాణాలు వేస్తూనే మధ్యలో ఎవరూ ఊహించని విధంగానూ అసలు ఆయనది కానటువంటి ధోరణిలోనూ ఆ భీష్ముడు కరకుటములోక కట్టెక్రింద కృష్ణుడి గుండెల్లో దిగవేశాడు. అది కృష్ణుడుగాక మరొకరెవడైనా అయ్యుంటే అక్కడిక్కడే హరి యని ఉండేవాడు. కాని ఉన్నది సాక్షాత్తు శ్రీహరే కాబట్టి తట్టుకున్నాడు. రొమ్మున నాటిన బాణాలు వల్ల రక్తం చిమ్మింది. నెత్తుటి సురకతో ఉన్న ఆ నీలమేఘ శ్యాముడు అప్పుడే చిగురించిన పారిజాత వృక్షంలా ఉన్నాడు. కృష్ణుడి నెత్తురు చూడగానే అర్జునుడికి ఎక్కడలేని కోపము వచ్చింది. కృష్ణ రక్తం అర్జునుడి కళ్లల్లో ప్రతిఫలించిందా, హత్తుకుపోయిందా అన్నట్లు అతని నేత్రాలు రక్తారుణిమను పులుముకున్నాయి. తాత అని క్రోధంగా గర్జించాడు. కాసుకో నీ సారథిని అని హెచ్చరిస్తూనే భీష్మ సారథిపై బాణ ప్రయోగం చేశాడు. ఒక బాణం కాదు, 100 బాణాలతో కొట్టిచోట కొట్టకుండా నిలువెల్లా గాయాలు చేసేశాడు. ఆ 100 బాణాలలో ఒక్క బాణాన్ని కూడా అడ్డుకొట్టలేకపోయాడు అమరనదీసునుడు. తన సారథి పాటుకు ఆయన కూడా చలించిపోయిన కోపంతో ఆయన వదనం కందగడ్డలా తయారై ఇంది. చకచకా బాణాలు వేస్తూ అర్జునుడి రథాన్ని వాటితో కప్పి వేయాలనుకున్నాడు. కాని అర్జునుడది కుదరనివ్వలేదు. కాలాగ్ని తనపై పడే నీటి చినుకుల్ని పీల్చివేసినట్లుగా భీష్ముడి ఇషువులన్నిటినీ నిష్ప్రయోజనకరాలుగా చేసి ఊరుకోలేదు. అగ్గి బరాటాల వంటి బాణాలను ప్రయోగించాడు. ప్రళయ వర్షం లాంటి తన బాణవర్షంతో వాటిని చల్లార్చేసిన భీష్ముడు, ఏ కోత్తరసత పుత్ర సంపన్న ధృతరాష్ట్ర, ఆ సమయంలో ఆ స్థానంలో భీష్ముడు తప్ప మరెవరు ఉన్నా అర్జునుడు వేసిన బాణాలతోనే మీ 11 అక్షౌహిణిల సేన సజీవ దహనం అయిపోయి ఉండేదని ఆకాశచారులైన దేవతలంతా చెప్పుకున్నారు. అంతేకాదు, అర్జునుడితో యుద్ధం చేయాలంటే భీష్ముడే చేయాలి, భీష్ముడితో తలపడాలంటే భీభత్సుడే తలపడాలి. అంతే తప్ప విడిచి యమేంద్ర వరుణాగ్నులు నలుగురు కలిసినా కూడా ఆ తాతామనుమలలో ఏ ఒక్కరికీ తూగలేరని కూడా దేవగణాలు అభిప్రాయపడ్డాయి. అంతలోనే యానమైంది. అవకాశం ఉన్న వాళ్లందరూ కూడా పౌత్ర పితామహుల భవరాన్నే తిలకిస్తున్నారు. నేను మాత్రం సమస్త విషయ శాఖ బాధ్యత వల్ల తక్కిన రణరంగం కూడా పరిశీలించాను. ఇక్కడ శాంతనవ శ్వేతవాహనుల సమరం జరుగుతుండగానే అవతృష్టద్యుమ్న ద్రోణులిద్దరూ పోరాటానికి తలపడగా ద్రోణుడు తన చేతిలోనే మరణిస్తాడనే రహస్యం తెలియడం వల్ల దృష్టద్యుమ్నుడు ఆయనపైకి ఎగబడటంలో ఆశ్చర్యం లేదు. కాని దృష్టద్యుమ్నుడే తనకు మారకుడని తెలిసి కూడా ద్రోణుడతనితో తెగబడి యుద్ధం చేయడం చూసి ఆ యుద్ధాన్ని తిలకిస్తున్న గగనచారులు విడ్డూరపడ్డారు. ఆ రగడలో ద్రోణుడు
ద్రౌపదుడి సారథిని చంపేశాడు, గుర్రాన్ని నరికేశాడు, జెండాని పడగొట్టేశాడు, రథాన్ని ముక్కలు ముక్కలు చేయగా అతని వళ్లంతా తూట్లు తూట్లుగా కొట్టేశాడా. అయినా ధృష్టద్యుమ్నుడు వెనకడుగు వెయ్యలేదు. ఓపాటి కత్తి తీసుకుని తన శిథిల రథం నుండి నేలకు దిగగా ద్రోణుడి బాణాలతని మీద వానలా కురిశాయి. అయినా చెదరకుండా ధృష్టద్యుమ్నుడు పలక డాలు అడ్డం పెట్టుకుని తనని కాచుకుంటూనే ముందుకు సాగిపోయాడు. కాని అది అతనికి సాధ్యమైపోతోంది. అదే సమయానికి భీముడు అటుగా వచ్చాడు. ద్రోణుడికి అడ్డం పడ్డాడు. 7 బాణాలు ఆచార్యుడి మీదనేసి తద్వారా నొప్పించి ఈ లోపల ధృష్టద్యుమ్నుడిని వేరొక రథంలోకి ఎక్కించేయగా ఇది చూసిన నీ కొడుకు సుయోధనుడు కళింగ రాజైన శృతాయువుని భీముని పైకి రెచ్చగొట్టగా శృతాయువు పెద్ద సైన్యాన్ని వెంట బెట్టుకుని వృకోదరుడి వైపు సాగాడు. అతని రాకను గమనించిన ద్రోణుడు తాను విరాట ద్రుపదులతో యుద్ధానికి దిగాడు. శృతాయువు రాకను గుర్తిస్తూనే భీమునికి సహాయంగా ఉన్న చేది కరూస దేశాల బలగం సావధానమైంది. ఈ లోపలనే ఎక్కడ నుంచి వచ్చి పడ్డాడో కేతుమంతుడనే విషాదరాజు ససైన్యంగా వచ్చాడు. శృతాయువుకి సహాయం చేయడానికి వచ్చాడేమోనని అందరూ అనుకుంటుండగానే కేతుమంతుడు భీమునితో యుద్ధానికి ఉవ్విళ్లూరాడు. అటునుంచి వస్తున్న శృతాయువును చేది కరూస దేశాల సైన్యాలు ఎదుర్కోగా ఇటునుంచి వచ్చిన కేతుమంతుడిని భీముడు ఢీకొన్నాడు. ఎంతోసేపు యుద్ధం సాగకుండానే భీముడి బలీయమైన బాణాలకి కేతుమంతుడు బలి అయిపోవడంతో నిషాద సేవలన్నీ విషాదంలో మునిగిపోయాయి. ఆవంక శృతాయువు సేనలు భీముడి సేనలతో భీకరంగా తలపడి ఓడించగా అంతటితో అహంకరించిన శృతాయుసునుడైన చక్రదేవుడనేవాడు వాయునందనుడి మీదకు వచ్చి క్రూర బాణాలతో అతని రథాస్వాలను కూల్చివేశాడు. దానితో చాలా కోపం వచ్చింది వృకోదరుడికి. వెంటనే పెద్ద గద నొకదానిని అందుకుని గిర్రున తిప్పి చక్రదేవుడి వైపుకు చక్రభ్రమణ రీతిలో విసిరగా ఆ గద గాలిలో చక్రగతిని పల్టీలు తిరుగుతూ గాలిని కోస్తున్న ధ్వనితో వెళ్ళింది. చూపరులకు వింత గొలిపేలాగా ఆ గద ముందుగా చక్రదేవుడి గుర్రాలని తాకి ఎగిరి సారథిని సోకి జెండాను విసిరి దిగి రథపుపై కప్పును మోది రథంలో ఉన్న చక్రదేవుడి శిరస్సుపై పడింది. అంతే, గుర్రాలు పడిపోయాయి. సారథి మరణించాడు. జెండా పైకి ఎగిరింది. రథంపై కప్పు విచ్చిపోయి చక్రదేవుడు తలమీద పడ్డ గద క్రిందపడి నజ్జనజ్జయి చనిపోయాడు. మొత్తమంతా ఒకే గుజ్జులా ఉన్న చక్రదేవుడి రథం మీద పైకెగిరినవాడి జెండా వచ్చి శవం మీద గుడ్డలా పరుచుకుంది. కొడుకు చావు వార్త తెలియగానే క్రోధోద్దీపితుడైన శృతాయువు సరాసరి వచ్చి భీముణ్ణి ముట్టడించాడు. వాడిని చూడగానే భీముడు రత్నాలు పొదిగినడాలు తోకచుక్కలాటి కత్తి తీసుకుని గుర్రాలు లేని తన రథంలోంచి నేలకు దిగి శృతాయువును ఎదుర్కొన్నాడు. శృతాయువు వేసిన ఇనుప బాణాలని డాలుతో అడ్డుకున్నాడు. అందుకు మరింత కోపించిన కళింగుడు 14 తోమరాలను ఒకేసారిగా భీమునిపైకి విసిరాడు. వాటిని కూడా డాలు అడ్డు పెట్టుకుని తప్పించుకున్నాడు. రథం లేదని గాని తగినన్ని ఆయుధాలు లేవని గాని భీముడు ఆలోచించలేదు. శృతాయువుతో యుద్ధానికే సాగుతున్నాడు. అదే సమయంలో శృతాయువు తమ్ముడు మృతుడైన చక్రదేవుడికి పినతండ్రి అయిన భానుమంతుడనేవాడు మరోవైపు నుంచి పెద్ద ఏనుగుల దండుతో వచ్చి భీముణ్ణి తాకగా శృతాయువుతో యుద్ధం చేస్తున్న భీముడి మీదకు తన ఏనుగును నడిపించగా చిరెత్తుకొచ్చింది సింహకేతనుడికి. వెంటనే ఏనుగు దంతాల మీదకు ఎగిరి అక్కడి నుండి దాని కుంభస్థలం ఎక్కి ఆ ఏనుగుపైనున్న భానుమంతుడి తలను కత్తితో ఒకే వ్రేటుతో నరికేశాడు. అంతే, భానుమంతుడి తల బంతిలా ఎగురుతూ పొర్లింది మట్టిలో. పరోక్షంలో కొడుకుని ప్రత్యక్షంగా తమ్ముణ్ణి చంపిన భీముణ్ణి చంపందే వెనక్కి తిరగకూడదనుకున్నాడు శృతాయువు. అంగుళం కూడా జంకలేదు. అనిల తనయుడు చేతిలోనున్న ఒకే ఒక్క ఖడ్గంతోనే యుద్ధం చేస్తున్నాడు. ముందుగా మదగజాల కుంభస్థలాలను తెగగొట్టేవాడు. ఆ ఏనుగుల మెదళ్ల తాలూకు క్రొవ్వు అంటుకుని కత్తి బరువెక్కేది. బరువు కత్తితో రథాలపైకి ఎగిరి జెండా కుయ్యలను విరగా బాదేవాడు. అంతటితో క్రొవ్వు జారి కత్తి తేలిక అయ్యేది. తేలికైన కత్తితో రథికుల్ని, సారథుల్ని, రథాల కంబాలని నరికేవాడు. దానితో కత్తి మొద్దుబారేది. మొద్దుబారిన కత్తితో గుర్రాలను కోసేసేవాడు. కత్తి పదునెక్కేది. పదును కత్తితో మళ్ళా ఏనుగుల కుంభస్థలాలపైకి కుప్పించి ఎగిరేవాడు. ఆ విధంగా కేవల ఖడ్గమాత్రాయుధుడై భీముడా కళింగ సైన్యాలు మొత్తాన్ని అల్లకల్లోలం చేసేగా కత్తి అంచులు దెబ్బతిని నప్పుడల్లా కాల్బలంలో ఖడ్గయోధులతో తలపడి కల్తీ రాపిడితో అంచులు చక్కదిద్దుకునేవాడు. ఆ పూట భీముడు చూపించిన పరాక్రమం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. శృతాయువు వెనక్కి పారిపోసాగాడు. అంతలోనే భీముని సారథి రథానికి వేరుగా అశ్వాలను పూంచి ఆయుధాలతో నింపి తెచ్చాడు.
భీముడా రథాన్ని అధిరోహించి ధనుస్సును సర్దుకునే లోపల అదే అదనుగా భావించిన శృతాయువు బంగారు పిడులు గల 9 బాణాలతో భీముణ్ణి గాయపరిచాడు. ఇక ఉపేక్షించలేకపోయాడు పాండవ మధ్యముడు. 2 బాణాలు వేసి శృతాయువు యొక్క చక్రరక్షకులైన సత్యదేవుణ్ణి చంపేశాడు. ఆ వెనుకనే అతడు వేసిన 5 బాణాలు తగిలి శృతాయువు మరలు ఊడిపోయిన కీలుబొమ్మలా రథంలోనే మూర్ఛపడిపోగా సారథి రథాన్ని వెనక్కి మళ్లించేశాడు. ఆ వార్త వినగానే భీష్ముడు, భీముని మీదకు వచ్చిన విషయం తెలిసిన సాత్యకి, శిఖండి, దృష్టద్యుమ్నుడు ఇంకొందరు వీరులతో కలిసి భీమునకు సహాయంగా వచ్చారు. భీష్ముడు వారందరినీ బాణాలతో ముంచెత్తేశాడు. ఒక శిఖండి మీద తప్ప అందరి మీద అమ్ములు కుమ్మరించేశాడు. సాయం చేయడానికి వచ్చిన వాళ్లంతా చూస్తుండగానే భీష్ముడు భీముడి గుర్రాన్ని సారథిని చంపేశాడు. రథాన్ని బ్రద్దలు కొట్టేశాడు. అంతటితో భీముడు పెద్ద గదనొకదానిని తీసుకుని రథం దిగి భీష్ముని వైపు నడవబోయాడు. కాని సాత్యకి భీముణ్ణి వారించాడు. నువ్విలా నా రథం ఎక్కి నా వెనకాల ఉండు, భీష్ముడి సంగతి నేను చెబుతాను అన్నాడు. భీముడతని రథం ఎక్కగా తక్షణమే సాత్యకి ఓ చిన్న అస్త్రాన్ని భీష్మ సారథిపై ప్రయోగించిన సారథి కంపరమెత్తిపోయి వెర్రి కేకలు పిచ్చి గంతులు వేస్తూ అక్కడికక్కడే అసువులు బాశాడు. సారథి చనిపోగానే గుర్రాలు భీతావహంగా సకిలిస్తూ భీష్ముడితో సహా రథాన్ని ఎటో లాక్కుపోయాయి. ఇదిలా ఉండగా శృతాయువును భీముడు మూర్ఛపోగొట్టాడన్న సంగతి అప్పుడే తెలుసుకున్న శల్య, కృప, అశ్వత్థామలు ముగ్గురు ఎలాగైనా భీముని పనిపట్టాలని అప్పుడే అటుగా వచ్చారు. వాళ్ళని చూసిన దృష్టద్యుమ్నుడు వెంటనే 10 బాణాలు ప్రయోగించి అశ్వత్థామ యొక్క గుర్రాలను చంపేశాడు. అశ్వత్థామ రథం దిగి శల్యుని రథం ఎక్కి మరోవంక కృపుడు బాణాలేయడం మొదలు పెట్టాడు. దృష్టద్యుమ్నుడు ముగ్గురి మధ్య ఇరుక్కున్నాడన్న సంగతి తెలియగానే పాముల పుట్ట మీద పడే గరుత్మంతుడిలాగా ఆ కౌరవసేన మీదకు వచ్చిపడ్డాడు అభిమన్యుడు. వస్తూనే కృప స్వద్ధామలపై 9 బాణాలు, శల్యుని మీద 25 బాణాలు వేశాడు. వాళ్లు విసురు తట్టుకుని సౌభద్రుని మీదకు ముగ్గురు 3 బాణాలు ప్రయోగించారు. ఈ లోపల దుర్యోధనుడి కొడుకైన లక్ష్మణ కుమారుడు మర్మ భేదకాలైన బాణాలతో అభిమన్యుడిని చాలా అతిగానే వేధించాడు. అభిమన్యుడి ధనుస్సును మధ్యకు విరగొట్టి ఒక్క సింహనాదం చేశాడు. అభిమన్యుడు మరో ధనుస్సందుకున్నాడు. ఒకే ఒక్క బాణం తీసిపెట్టి కొట్టాడు. అంతే, వాడిష్టం వచ్చిన వాడిలా ఊగిపోయాడు. లక్ష్మణ కుమారుడు కుయ్యో మొరోమంటూ పొలికేకలు వేయసాగాడు. అతివేగంగా ఆ సంగతి దుర్యోధనుడికి తెలిసిపోయింది. ఏమిటేమిటి, ఆ బృహన్నల కొడుకు నా కుమారుణ్ణి వేధిస్తాడా? వాడి పని నేను చెబుతాను అంటూ అభిమన్యుడి మీదకు వచ్చాడు సుయోధనుడు. ఆ వెనుకనే రాజుకు రక్షకులుగా ద్రోణాదులంతా వచ్చారు. భీష్మ సమేతంగా అందరూ ఒక్కుమ్మడిగా అభిమన్యుడి మీద విరుచుకుపడ్డారు. అయినా చెక్కు చెదరలేదా సౌభద్రుడు? చిరునవ్వుతోనే 4 దిక్కులా క్రమ్మిన యనమండు గురు మహారథికుల్ని ఎదిరించి యుద్ధం చేస్తున్నాడు. అల్లంత దూరం నుంచి అర్జునుడు చూశాడీ దృశ్యాన్ని. కృష్ణ అన్నాడు. అనడం ఆలస్యంగా రథాన్ని అభిమన్యుడికి అండగా తెచ్చిపెట్టాడు కృష్ణుడు. తండ్రి కొడుకులిద్దరూ ఏకమై అంతటి మహారథుల్ని బెంబేలెత్తించేశారు. కౌరవ సైన్యం కలకబారిపోయింది. ఈ లోపల ధర్మరాజు యొక్క చేసేగనందుకుని ఇతర పాండవ బలాలు కూడా వచ్చి నిలిచాయి. ఇంక చెప్పేదేముంది మహారాజా, అర్జునుడి బాణఘాతాలకు కౌరవ సైన్యంలోని ధనుస్సులు, కత్తులు, పరిఘలు, గండ్రగొడ్డళ్లు మొదలైన ఆయుధాలన్నీ గుండైపోయాయి. సైనికుల కోపాలు రచ్చిపోయాయి. గుర్రాల తలలు తెగిపోయాయి. ఏనుగుల కుంభస్థలాలు రయ్యలైపోయాయి. రథ చక్రాలు విరిగిపోయాయి. జెండాలు, గొడుగులు, చామరాలు మట్టిలో పార్లిపోయాయి. చనిపోయిన జంతువుల మీద నుంచి పడిపోయి ఆ వాహనాల క్రిందే పడి నలిగిపోయిన వాళ్లు, రౌతులు మరణించడం వల్ల దిక్కుతోచక పరుగులు తీసిన గజాస్వాది జంతువుల ఘీంకార హేషాదికాలతోనూ యుద్ధభూమి పిచ్చివాళ్ల ప్రదర్శనశాలలా ఉంది. ఆ వేళ అర్జునుడు భీష్మ ద్రోణాది సహితంగా ఎదురొచ్చిన ప్రతివాడిని చీల్చి చెండాడేశాడు. ఆ రోజుతోనే కౌరవ సైన్యం మొత్తం నాశనం అయిపోతుందే మోనని అందరూ భయపడ్డారు. కాని కౌరవ వంశాగ్రణి నీ కోడళ్ల మాంగళ్యాలు గట్టివి కావడం వల్ల ఆ ఆపత్సమయంలోనే సూర్యుడు అస్తాద్రి వైపు దిగసాగాడు. అర్జునాభిమన్యుల ధాటి నుంచి తట్టుకోవడం ఎలాగనో, కౌరవ సైన్యాన్ని కాపాడటం ఎట్లాగనో అర్థంగాక సతమతమవుతున్న భీష్మ ద్రోణులిద్దరూ ఆంతరంగికంగా సంప్రదించుకున్న మీదట సూర్యాస్తమయం కాబోతుందనే నెపం మీద ఆనాటికి యుద్ధ విరమణ శంఖాన్ని పూరింపచేశారు. ఆనందోత్సాహాలతో పాండవ సేనలు, వికల హృదయాలతో కౌరవ సేనలు తమ తమ శిబిరాల వైపు మళ్లాయి. అంతటితో యుద్ధ ఫలగణకులు
ఇలా అయితే కౌరవులు నెగ్గడం కష్టమే, పాండవులే గెలుస్తారు అని భావించారు. అంతటితో రెండవ రోజు యుద్ధం ముగిసింది. శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారినా వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం. ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు, తిక్కన మరియు ఎర్రాప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం. సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము. ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ.